దేశవ్యాప్తంగా వినాయక చవితి శోభ వెల్లివిరుస్తోంది. వినాయక చవితి అనగానే అందరికీ పెద్ద పెద్ద మండపాల్లో నిండైన ఆకారంలో కూర్చున్న ఆ గణనాథుడు కనిపిస్తాడు. ఇప్పటికే ఊరు వాడల్లోని గణేష్ మండపాల్లో ఆ బొజ్జ గణపయ్య కొలువుదీరుతున్నాడు. భక్తకోటి నుంచి పూజలు అందుకునేందుకు ఆయన సర్వాంగ సుందరంగా సిద్ధమయ్యాడు. గతంలో అంటే వినాయక చవితికి పెద్ద విగ్రహాలు ఉన్నా కూడా కూర్చున్న ఆకారంలోనే కనిపించాయి. కానీ ఇప్పుడు ట్రెండ్ పూర్తిగా మారిపోయిందనే చెప్పాలి. ఆ గణనాథునికి కూడా సోషల్ మీడియా ట్రెండ్స్ని ఆపాదించేస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే చాలా ట్రెండ్స్లో ఆ బొజ్జ గణపయ్య భాగమయ్యాడు. అయితే ఇప్పటి వరకు వచ్చిన ట్రెండ్స్ అన్నీ ఒక లెక్క, ఈ గణపయ్య మాత్రం ఒక లెక్క అనే చెప్పాలి. ఎందుకంటే ఒక ఐకానిక్ మూమెంట్లో ఆ గణనాథుని భాగం చేయడం అందరినీ ఆనందానికి గురి చేస్తోంది. అసలు విషయం ఏంటంటే, భారతదేశంలో క్రికెట్ అనేది కేవలం ఆట మాత్రమే కాదు, అదొక ఎమోషన్. పైగా టీమిండియా ఇటీవలే T20 ప్రపంచ కప్ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ట్రోఫీ తీసుకొని ఇండియాకి తిరిగొచ్చిన టీమిండియాకి అభిమానులు సాదర స్వాగతం పలికారు. ముంబైలోని వాంఖడే స్టేడియం వరకు బస్సులో విక్టరీ పరేడ్ నిర్వహించారు. ఆ విక్టరీ పరేడ్లో లక్షల మంది అభిమానులు పాల్గొన్నారు. సముద్రంలోని అలల్లా అభిమానులు పోటెత్తారు. T20 వరల్డ్ కప్ ట్రోఫీ తీసుకొని సగర్వంగా అభిమానులకు చూపిస్తూ వాంఖడే స్టేడియానికి టీమిండియా వెళ్ళింది. అది ఇప్పటికీ క్రికెట్ అభిమానుల కళ్ళ ముందు కదులుతూనే ఉంది. అలాంటి ఒక ఐకానిక్ మూమెంట్లో గణనాథుని భాగస్వామిని చేశారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు వినాయకుడు T20 వరల్డ్ కప్ ట్రోఫీని అందిస్తున్నట్లుగా విగ్రహం ఉంది. టీమిండియా విక్టరీ పరేడ్ దృశ్యాలను కూడా ముంబై వాసులు రీక్రియేట్ చేశారు. బస్సులో వినాయకుడు రోహిత్కు ట్రోఫీ ఇస్తున్నాడు. టీమిండియా ఆటగాళ్లు బస్సులో నుంచి అభిమానులకు అభివాదం చేస్తున్నారు. అప్పటి దృశ్యాలను పోలినట్లు ఊరేగింపుగా గణనాథుని విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ముంబైచా రాజా రోహిత్ శర్మ అని అంటారని అందరికీ తెలిసిందే. ఈ ఘటన ఆ విషయాన్ని మరోసారి గుర్తు చేసినట్లయింది. అంతేకాకుండా ఈ విక్టరీ పరేడ్ను చూసిన అభిమానులు T20 వరల్డ్ కప్ మధురానుభూతులను, రోమాంచక సన్నివేశాలను మరోసారి నెమరవేసుకుంటున్నారు. ఇంత ఆనందానికి కారణమైన కెప్టెన్ రోహిత్ శర్మకు టీమిండియా క్రికెట్ అభిమానులు థ్యాంక్స్ చెప్తున్నారు. మరి విక్టరీ పరేడ్ను ఆ బొజ్జ గణపయ్యతో రీక్రియేట్ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.